పేపర్ ఎనాలిసిస్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. రహీం గారు నమస్తే. రామ్మోహన్ రావు గారు, చూశారు కదా నిన్న ఏదైతే కోస్గిలో సర్పంచ్ల సన్మాన కార్యక్రమం పెట్టారో బాగానే ఉంది. రేవంత్ రెడ్డి వాస్తవంగా పార్టీలకు అతీతంగా ఏ సర్పంచ్ అయినా సరే తెలంగాణ కోసం, అంటే రాజకీయాలు అప్పుడు రాజకీయాలే ఉండాలి, తెలంగాణ అభివృద్ధిలో గ్రామాల అభివృద్ధిలో పాటుపడాలి సర్పంచ్లు అన్నారు. అంతవరకు బాగానే ఉంది. ఏదైతే మేజర్ పంచాయతీలకు సంబంధించి 10 లక్షలు, చిన్న పంచాయతీలకు అయితే ఒక 5 లక్షల వరకు పార్టీ తరఫున నిధులు ఇస్తాము, గ్రామాభివృద్ధిలో పాలు పంచుకోండి అన్నారు. అసలు అనేక విషయాలు చాలా పాజిటివ్గా మాట్లాడారు. సర్పంచ్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది అంతా ఒక పండుగ వాతావరణంలో జరిగింది. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్న వ్యక్తి విమర్శించేటువంటి క్రమంలో ఒక వ్యక్తిగత దూషణలాగా వెళ్ళిపోయింది సభ అంతా కూడా. కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ ఎక్కడా వదలకుండా చేసినటువంటి వ్యాఖ్యలు, అది దానికి ఎక్కడైతే ఉన్నటువంటి కింద పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు ఉత్సాహంతో వీలలేసే కొద్దీ రెచ్చిపోయి మాట్లాడుతున్నటువంటి సోయగోడు లేకుండా కొన్ని విషయాలు కొంచెం ఇబ్బందికరంగానే అనిపించింది అనేటువంటి విషయం అర్థమవుతా ఉంది. ఏమంటారు రామ్మోహన్ రావు గారు? రహీం గారు, మీకు మెగా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. అట్లాగే ఒక విషయంతో మొదలుపెట్టి మీరు అన్న దగ్గరకు వస్తాను. నేను ఇవాళ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాం. ఇంకా ప్రేమ, కరుణ, దయ, ఐక్యత, క్షమాగుణం వాటికి అన్నిటికి ప్రతీకగా యేసు ప్రభువు చేసిన మన త్యాగానికి ప్రతిరూపకంగా మనం ఇవాళ క్రీస్తు జన్మదినం క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. దానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. అది ఇవాళ అంతరిక్షంలో మనం 6100 కిలోల ఒక పెద్ద మెగా ఉపగ్రహం, బాహుబలి ఉపగ్రహాన్ని నిన్న మన అద్భుతంగా మన శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. అది అమెరికా ఉపగ్రహం, వాళ్ళు ఒక ప్రైవేట్ ఉపగ్రహం అది ప్రవేశపెట్టారు. దాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే, మీరు చెప్పిన వార్తకు దీన్ని లింక్ చేస్తున్నాను. నేను చెప్పిన దానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన భారతదేశం బ్రహ్మాండంగా ఎదుగుతూ పైకి వెళ్ళి అంతరిక్షంలో విజయాలు సాధిస్తుంటే రాజకీయాలు అధపాతాళానికి పోతున్నాయి. చూస్తున్నారు కదా. అంటే మనకు అమెరికా ఉపగ్రహము ఒకటి కిరాయికి మనం ఇక్కడి నుంచి విడుస్తున్నాం, ఒక క్యాబ్ లాగా. అంటే మన క్యాబులు ఈ మన రకరకాల ఓలాలు ఇవన్నీ ర్యాపిడ్లు వచ్చిన తర్వాత మనకు ఈజీ అయిపోయింది, మన ఇంటి ముందర దాకా కారు వస్తుంది. అట్లాగే మనం కూడా శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనదైన రీతిలో మన ఉపగ్రహాలు విడడమే కాకుండా అనేక దేశాల ఉపగ్రహాలను ఇవాళ విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెడుతున్నాం. కక్షలో ప్రమాణమైన అద్భుతం మనం సాధిస్తున్నాం మనం. ఎందుకంటే మనకు తక్కువలో అమెరికాలో ఇదే ఉపగ్రహాన్ని విడవాలంటే 4 రెట్లు ఖర్చు అవుతుంది వాళ్ళకు. అంటే 100 అయితే 400 అవుతుంది. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు, చౌకలు అంటే మన శాస్త్రవేత్తలు అంత అద్భుతంగా అంత తక్కువ జీతాలు తీసుకొని మన దగ్గర పనిచేస్తూ ఉపగ్రహాలను విడుస్తున్నాం. 100 ఉపగ్రహాలు మన దగ్గర విడిచినాం. అందుకని మన శాస్త్రవేత్తలను అభినందిద్దాం. ఇక నేను చెప్పాను కదా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తున్నాం మనం. కానీ రాజకీయాల మాత్రం అధపాతాలని పోతున్నారు. మీ ఆవేదనను పూర్తిగా నేను ఏకీవిస్తున్నాను రహీం గారు. మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే ఇవాళ దుర్మార్గంగా మనకు సర్పంచ్ సదస్సు జరిగింది. సర్పంచుల సదస్సులో సర్పంచులకు వరాలు ప్రకటించారు, మంచిది కూడా. నేను అది కూడా గతంలో కూడా కేసీఆర్ గారు కూడా 5, 10, 15, 20 వేలం పాటలాగా మీకు అన్ని ఇస్తా అన్నారు. తర్వాత మనం చూసినాం ఎగనామా పెట్టారు, చూసినాం మనం. ఇప్పుడు కూడా మీరు ఏమంటున్నారు, మేజర్ పంచాయతీలకు 10 లక్షలు, ఆ మైనర్ పంచాయతీ 5 లక్షలు, 250 ఓటర్లు ఉన్నా సరే, 500 జనాభా ఉన్నా సరే, మొత్తం పంచాయతీ ముద్ర పడితే చాలు దానికి 5 లక్షల రూపాయలు ఈ సంవత్సరం ఇస్తా అన్నారు, అదనంగా ఇస్తా అన్నారు. దానికి కూడా మళ్ళీ వివరణ ఇచ్చారు ఆయన. మామూలుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మా 15వ ఫైనాన్స్ కమిషన్ తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ కాకుండా ఇది వేరే ఇస్తున్నారు. ఇది అద్భుతంగా పనిచేస్తుంది, మంచిది అంటున్నారు. గ్రామాలు 2 ఏళ్ళు ఎన్నికలు, 2 ఏళ్ళ నుంచి ఎన్నికలు జరపలే ఇప్పటిదాకా. ఇవాళ ఎన్నికైన సర్పంచ్లు అందరూ కూడా ఏదో రకం ఖర్చు పెట్టుకుని వచ్చిన వాళ్ళే ఉన్న డబ్బులు ఒడగొట్టిండ్రు రాజకీయాల కోసం. ఇప్పుడు గ్రామాభివృద్ధి చేయాలంటే సొంత డబ్బులే తెలియవు. ఏం చేయాలి, వీళ్ళు ప్రభుత్వం మీద ఆధారపడాలి. మొట్టమొదటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు తెప్పించే ప్రయత్నం చేయమన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాటలు కోటలు దాటుతున్నాయి, మరి అడవులకు బయటపడాలి కదా. వెంటనే సర్పంచులు ఎన్నికలు జరిగి పంచాయతీలకు గ్రామ ప్రజాప్రతినిధులు వచ్చిండ్రు, మీరు ఆ 3,300 కోట్లు ఇప్పించమని చెప్పి మార్చి లోపు అది ల్యాప్స్ అయిపోతాయి. 2 ఏళ్ళ నుంచి కాలే కనుక ఇప్పుడు అది మార్చి లోపల తెప్పించాలి. ఒకటి. రెండో, తాను కూడా మనకు ఫైనాన్స్ కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్ ఇస్తుందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లు సరిపడా వీళ్ళు ఇస్తామన్నారు కనుక అది కూడా ఇవ్వాలి. అంటే నెలకు 330 కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇవ్వండి. అది కూడా ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీల ప్రకారం అయితే 6,000 కోట్ల రూపాయలు అవుతాయి. నా లెక్కలు 6 నుంచి 7,000 కోట్ల రూపాయలు అవుతాయి. 5 లక్షలు 10 లక్షలు చొప్పున 12,702 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్ జరిగింది. ఇవ్వాలి మరి ఆయన, మంచిది. ఇక రెండోది నెగిటివ్ వార్తకు వస్తే,
ఒక సర్పంచుల సభలో మంచి శుభం పలకల పెళ్లి కొడుకు అంటే చేసుకుంటూ పోతే అచంట అంటే అతని కంటే గనుడు అచంట మల్లన్న అన్నట్టు కేసీఆర్ గారు రెండు మాటలు అన్నారు రహీం గారు. ఏమని? ఒకటేమో మన నాలుక మన మన తోలు తీస్తా అని ఒక మాట అన్నారు. రెండోది ఏమన్నారంటే మీకు మన చిత్తశుద్ధి లేదు అని మొత్తం మీద దాన్ని విమర్శించారు. తోలు తీస్తాను మాట అన్నారు. ఆయన ఒకటి రెండు మాటలు అంటే వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఈయన 20 మాటలు అన్నాడు. ఆయన రెండింటి ఈయన 20 అన్నాడు. నేను మొదలు ఆహ్వానించాను. ఏది మన రేవంత్ రెడ్డి గారి మాటలు, అసెంబ్లీకి రండి, మర్యాదగా రండి, మీరు మీ మర్యాదకు తక్కువేం చేయము, మీరు అసెంబ్లీలో మాట్లాడండి, మీ పార్టీ ఆఫీసులో కాదు. పార్టీ ఆఫీసులో మాట్లాడుకోవడానికి మా పార్టీ శ్రేణులను ఉత్తేజం చేయడానికి మాట్లాడుకుంటారు. కానీ మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడండి, మీ మర్యాదకి ఎలాంటి భంగం కలిగించినా ఒక మాట అనను అని కూడా రేవంత్ రెడ్డి గారు మొన్ననే అన్నాడు కదా 3 రోజుల కింద. మరి ఆ మాట తప్పినట్టే కదా. ఇప్పుడు బహిరంగ సభలో ఇంత దుర్మార్గంగా మేము చీరి చింతగడతా, చింత మడకలో కొట్టిస్తా అన్నాడు కదా. చీరి చింతగడతా అంటాడు, చింత మడకలు కొట్టిస్తా అంటాడు, ఒక ఆయన పొట్టోడు అంటాడు, ఒక ఆయన పొడుగు అని అంటాడు, ఆరే వీరే అని మాట్లాడతాడు. ఇవన్నీ ఆయన ముఖ్యమంత్రి స్థాయికి తగ్గదు. నేను స్పష్టంగా చెప్తాను. అప్పుడు కేసీఆర్ భాషని కూడా తప్పన్నాను, ఉద్యమ సమయంలో తప్పన్నాను, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్పాను. కాకపోతే ఆయన అవుట్డేటెడ్ అంటే ఇప్పుడు దిగిపోయిన పంచాంగం కనుక ఆయన విమర్శలు అంతవరకే పరిమితమైనవి. ఇప్పుడు దాటి దానికి 10 రెట్లు. అందుకని అతని కంటే గనుడు అచ్చంటే మల్లన్న అన్నట్టు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి దుర్మార్గమైన మాటలు తప్పు అంటున్నాడు. అంటే మిమ్మల్ని చూసి ప్రజలు ఏం నేర్చుకోవాలి అంటే 2 అంటే నేను 20 అంట, నా ఇష్టం అని ముఖ్యమంత్రిగా ఉంటా అంటే లాభం లేదు కదా అంటున్నాను. ఇంకొక మాట కూడా మన రహీం గారు ఈయన ఇంకొక మాట అన్నాడు. ఆయన జీవించి ఉండగా అంటే ఎవరు? రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉంటే రాజకీయాల్లో ఉన్నంత కాలం అంట ఆ కుటుంబాన్ని మొత్తం రానియాడట. ఆ కుటుంబాన్ని మీరెవరు? ప్రజలుగా నిర్ణయించేది. మీరు రానియకపోతే రాకుండా మీరు వస్తారని మీరు ఊహించిండ్రా? గెలుస్తారని ఊహించిండ్రా? ప్రజలు గెలిపించిండ్రు. అంతకుముందు అహంకారం అవినీతితో ఉన్న ఆ పార్టీని ఓడించి మొదటి 5 ఏళ్ళు పక్కన పెడితే రెండో 5 ఏళ్ళు కూడా మనకు అవకాశం ఇచ్చినా కూడా వాళ్ళు ఇంత దుర్మార్గం చేస్తున్నారు, అహంకారం పెరిగింది, అవినీతి పెరిగిందని చెప్పి వాళ్ళని ఓడించారు, మీకు కట్టబెట్టారు. మీది కూడా 2 ఏళ్ళకి, ఆయన 10 ఏళ్ళకి పెరిగితే అహంకారం మీకు 2 ఏళ్ళకి పెరిగింది కదా ఈ మాటలు అంటుంటే కదా. ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే మీకు కూడా అంతే ఉన్నది కదా. కేసీఆర్ గారు కూడా మనకు శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దని ప్రయత్నం చేసి అన్ని పార్టీలను విలీనం చేసుకున్నాడు. 2014 అదే జరిగింది, 2018 తర్వాత అదే జరిగింది. ఏమైంది? చివరికి ఇవాళ ఫామ్ హౌస్ పరిమితం కావాల్సి వచ్చింది. మీరు కూడా శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దు అనుకొని మీరు కేసీఆర్ కుటుంబాన్ని తిట్టుకుంటే కూర్చుంటే మీకు కూడా అదే గతి పడుతూ అంటున్నాను. ప్రజలు చాలా విజ్ఞులు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎంత అహంకారంతో పోతున్నారు, మంచి ఏంది, చెడ్డ ఏంది, అవినీతి ఏంది, అహంకారం ఏంది ప్రజలు బాగా తెలుసు. చరిత్ర నిర్మాతలు ప్రజలు. 2029లో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం అన్న లెక్క ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంతే, నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటున్నాడు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఇంత పర్మనెంట్ ఉంటుందా? చూస్తున్నాం కదా కర్ణాటకలో ఏం జరుగుతుందో. రేపు పొద్దున 2వసారి మీరు అధికారాన్ని తీసుకొచ్చినాక మీరే ముఖ్యమంత్రి కావాలని ఏమున్నది? అధికారం కోసం అంటే మీ అధికారం కోసం మేము అందరం వినుకుంటూ కూర్చోమన్నా? మీరు 2029 మేము వస్తాం, 2034 మేము వస్తాం, 2039 మేము వస్తాం మాట్లాడండి. అదే కదా మేము వినాల్సింది. అసలు ఏ మహానుభావం ఈ 3 ఏళ్ళలో ఏం చేస్తారో చెప్పండి. రేపు 3 ఏళ్ళలో మీరు ఏం చేస్తారో చెప్పండి. 2 ఏళ్ళు అయిపోయినాయి ఇప్పటికే. మీ గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఏంటి, 13 హామీలు ఏంటి, 420 హామీలు ఏంటి, దాంట్లో ఎన్ని అమలు చేశారు, ఎన్ని అమలు చేయలేదు ప్రజలు చూస్తున్నారు కదా. అంటే అనవసరంగా మీ రాజకీయవాదంతో రాజకీయాలను మరింత పలచన చేస్తున్నారు. అందుకని ఆ మాట అన్నాను. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం అద్భుతంగా విరిగిపోతుంది, మీరు అధపాతానికి పోతున్న రాజకీయాలు మీ మాటల వల్ల అంటున్నాను. అందుకని ముఖ్యమంత్రి స్థాయి మాటలు కావాలి, ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం అంతకంటే మంచిది కాదు అంటున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇటు పక్క వీళ్ళు విరిచిపోతారు. కేటీఆర్ కూడా సమాధానం ఇచ్చిండ్రు, అంటే హరీష్ రావు సమాధానం ఇస్తారు. రేపు కేసీఆర్ కూడా మళ్ళీ అసెంబ్లీకి వస్తారా పోతారా తెలియదు. నేను స్పష్టంగా చెప్తున్నా, అసెంబ్లీకి కేసీఆర్ గారు రావాలి. అసెంబ్లీ సాక్షిగానే కృష్ణా జిల్లాలో పంపిణీ అయింది, గోదావరి జిల్లాలో అయింది, వాడు చేసిన అన్యాయం అయింది, వీళ్ళు చేసిన అన్యాయం మాట్లాడాలి. కానీ అది కాదు కదా మాకు కావాల్సింది. ప్రజలకు కావాల్సింది ఏంటంటే 10 ఏళ్ల అన్యాయం మీద వీళ్ళు ఏది బీఆర్ఎస్ అన్యాయం చేసిందని, 2 ఏళ్ల అన్యాయం మీద బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే ఏమవుతుంది? మాకేమొస్తుంది? మీకు 2 తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషం పెంచకండి. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు వాళ్ళు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనుకోండి, నీటి వివాదం తీర్చండి. అన్నిటికంటే ఇప్పుడు వేలు ఎడితికి చూపించాలి. మీ ఇద్దరు కలిసి ఎవరి మీద కొట్లాడాలి? బీజేపీ మీద కొట్లాడాలి, కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడాలి. కేంద్ర ప్రభుత్వం తగుదనమ్మా అని చోద్యం చూస్తూ ఇద్దరి మధ్యన పిట్టపోరు ఇల్లు తెరిచింది అన్నట్టు, లేకుంటే కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు మీరు వాళ్ళేమో మజా చేస్తుంటే, వాళ్ళు చోద్యం చూస్తుంటే మీరు వారి మీద పడరా? 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోండి. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, రేవంత్ రెడ్డి ఉన్నారు, అక్కడేమో కూటమి ప్రభుత్వం ఉంది. మీ ఇద్దరు కూర్చోండి, ప్రతిపక్షాలకు పక్కన పెడదాం. మీ ఇద్దరు కూర్చొని ప్రధానమంత్రి మోడీని కూర్చోబెట్టుకోండి, ప్రధానమంత్రి మీ ఇద్దరిని కూర్చోబెట్టాలి.
ఇవాళ జల వివాదాలు పరిష్కరించాలి. అంటే దీని మీద ఈ సెంటిమెంట్ మీద మీరు ఇష్టమైన రాజకీయాలు చేస్తే ప్రజలు చూసుకుంటూ కూర్చుంటారా? సమస్య లేదు. 10 ఏళ్ల వాళ్ళ అరాచకం గురించి మీరు ఈ 2 ఏళ్ల అరాచకం వాళ్ళు మాట్లాడి అసెంబ్లీని ఒక రచ్చగా చేపల బజార్లాగా మారిస్తే ప్రజలు క్షమించరు, సహించరు అంటున్నాను. మీరు చేయాల్సిన పని ఇది కాదు. ఇది చేయాల్సిన పని ఏంటంటే అమికబుల్ సెటిల్మెంట్ చేయండి, పరిష్కారం చేయండి, విన్ విన్ సొల్యూషన్ చూపించండి. 2 రాష్ట్రాలకు వాటాలు పంచాల్సిందే, ఖచ్చితంగా 12 వాటాలు పంచాల్సిందే. 12 ఏళ్ల తర్వాత ఈ వివాదం ఇంకా కొనసాగుతుందంటే ప్రజలను ఫోర్స్ చేస్తున్నారు మీరందరూ కలిసి అంటున్నాను. ఇంకా 2 రాజకీయ పక్షాలు కాదు, 3టికి ఇంక్లూడింగ్ బీజేపీకి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అయ్యా ఇప్పటికైనా సరే 2 తెలుగు రాష్ట్రాల మధ్యన మంటలు పెట్టకండి. 12 సంవత్సరాలు ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు. అంటే తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనదే. శ్రీనారాయణ రెడ్డి గారే 2గా వెలుగు జాతి మనదే అన్నారు. ప్రజల మధ్య తంపులు ఎందుకు పడతారు మీరు? మీ భావోద్రేకాలుగా ఎందుకు రెచ్చగొడతారు? ఇద్దరు కూడా అంటున్నారు. 2 అన్ని పార్టీలు కలిసి రేపు ఒక అమికబుల్ సెటిల్మెంట్ కానీ జీరో సమ్ గేమ్ ఆడకండి. విన్ విన్ సొల్యూషన్, ఇద్దరు గెలవాలి, ప్రజలు గెలవాలి. అంతిమంగా ప్రజలు. రామారావు ఇంకొక ప్రధానంగా నడుస్తున్న అంశం ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లో దాదాపుగా అసెంబ్లీ సమావేశాలు రేపు 29వ తారీఖు నుంచి మొదలు పెడుతున్నాయి. కాకపోతే ఇక్కడ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయం కూడా ఇప్పుడు తెర ముందుకు వస్తూ ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం వచ్చేటప్పటికి సజ్జనార్ నేతృత్వంలో, సిట్టు నేతృత్వంలో అధికారం తీసుకున్న తర్వాత ఒక్కసారిగా స్పీడ్ పెంచింది. వెంటనే దానికి సంబంధించినటువంటి ఏదైతే విచారణలో భాగంగా ప్రభాకర్ రావు ఒప్పుకున్నారు, నా చేత కేసీఆర్, కేటీఆర్ మాజీ మంత్రులు ఇద్దరు విధంగా కొంతమంది నా చేత చేయించారని విచారణలో ఒప్పుకున్నారు కాబట్టి నోటీసులు ఇస్తున్నారు అనేటువంటి విషయం తెర ముందుకు వచ్చింది. వేగంగా పుంజుకుంది సిట్ విచారణ కూడా. దాదాపుగా అసెంబ్లీ సమావేశాల తర్వాత అరెస్టుల పర్వం కొనసాగవచ్చు అనేటువంటి వార్త కూడా తెలంగాణ వ్యాప్తంగా వైరల్ అవుతుంది. అంటే ఇన్నాళ్ళు జరిగినటువంటి సిట్ విచారణ ఒక ఎత్తు, సజ్జనార్ తీసుకున్న ఒక ఎత్తు అంటున్నారు. ఇది నిజమేనా, వాస్తవానా? కేసీఆర్, కేటీఆర్ పేరు చెప్పినట్టు గుర్తులేదు కానీ మహేందర్ రెడ్డి పేరు చెప్పింది ఆయన. అంటే ఒక పెన్ డ్రైవ్ కీలకంగా మారింది. ఇప్పుడు ఒక పెన్ డ్రైవ్ వీళ్ళన్నీ తీసేసిన, హార్డ్ డిస్క్లని తగలబెట్టిన, మూసీ నదిలో పడేసిన, ఏం చేసినా కూడా చివరికి ఎక్కడ దొంగ, ఎప్పుడైనా ఏ దొంగ అయినా సరే కొన్ని ఆధారాలు విడిచిపెడతారు, వెంట్రుకలైనా విడిచిపెడతారు కదా. కనుక ఎంత హుషారుగా, ఎంత చాకచక్యంగా దొంగతనం చేసిన వాడు కూడా ఏదో ఒక మర్చిపోతాడు. అట్లాగే ఇప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటంటే స్వామి కార్యం, స్వకార్యం 2 చేసుకున్నారు. అక్కరావు ఒకరే కాదు, తిరుపతి అన్న కానీ, రాధాకిషన్ రావు గారు కానీ, అందులో కింది స్థాయి నుంచి పోలీస్ కానిస్టేబుల్ పైదాకా ఇవన్నీ చేశారు కదా. కనుక ఇప్పుడు ఏంటంటే పెన్ డ్రైవ్ చాలా కీలకంగా మారుతుంది. రాహింగ్ గారు ఏమో చెప్పబోతున్నారు. అదే ఇంకో విషయం కూడా, ఏదో ప్రముఖ టీవీ ఛానల్ అనేటువంటి విషయం కూడా పదే తెర ముందుకు వస్తా ఉంది. దానికి సంబంధించి ఐన్యూస్ యజమాని కూడా ఇందులో దోషిగా ఉన్నాడు. గతంలో పిలిపించారు, ఎంక్వైరీ చేస్తున్నారు కూడా. అదే అందుకని నేను ప్రముఖ టీవీ ఛానల్ డైరెక్ట్ గా ఆ పేరు కూడా చెప్పారు వాళ్ళు. కనుక నేను అడ్వకేట్ మట్టిగా వాళ్ళు చెప్పండి అయితే నేను ఆనను. కనుక నేను ఏమంటున్నాను, ఇక్కడ 2 విషయాలు జరిగినాయి. ఒకటి, ఎవరు ఆదేశించిండ్రో ఇక్కడ ఏముంటదని ప్రభుత్వ నిర్ణయం ఉంటది. ఆదేశిస్తే ఫోన్ ట్యాపింగ్ కు 2 మార్గాలు, లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఉంటుంది, ఇల్లీగల్ ఉంటుంది. లీగల్ ఫోన్ ట్యాపింగ్ అంటే ప్రభుత్వమే ప్రధాన కార్యదర్శి ద్వారా ఒక లిస్ట్ పంపుతుంది. రామ్మోహన్ రావు ఫోన్ ట్యాప్ చేయాలి, రహీం గారి ఫోన్ ట్యాప్ చేయాలి, 10 మంది పేర్లు ఇచ్చారు. వీళ్ళు ఎందుకు ట్యాప్ చేయాలంటే కారణాలు కూడా రాయాలి. ఏం కారణాలు? వీళ్ళు తీవ్రవాదులకు సంబంధించిన మద్దతుదారులు, ఇట్లా ఏదో ఉంటుంది కదా. అది మావోయిస్టుకు అది మన వామపక్ష తీవ్రవాదం కాదు, మత తీవ్రవాదం కావచ్చు, లేకుంటే సంఘ విద్రోహ శక్తులు కూడా కావచ్చు కదా. మరి తగలబెట్టిపోతారు ఏదైనా కారు, అట్లాంటి వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ దొంగలు, లేకపోతే దోపిడీదారులు, నేరస్తులు, అటువంటి వాళ్ళని చేయొచ్చు. దాన్ని ఏం చేయాలి? హోమ్ మినిస్ట్రీకి పంపుతారు. హోమ్ మినిస్ట్రీకి పంపితే హోమ్ మినిస్ట్రీ ఏం చేస్తుందంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ పరిశీలించి వీళ్ళు సరైన కారణాలు చెప్పిన చూసి ఫలానా వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయొచ్చు అని అనుమతిస్తారు. అందరు ఇవ్వరు. వీళ్ళు పంపిన లిస్ట్ అంతా ఓకే అని ఒకేసారి పెట్టారు. వాళ్ళు వీళ్ళు ఇచ్చే పంపిన ఆధారాలను బట్టి పెడతారు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే దాని ఫోన్ ట్యాప్ లిమిటేషన్ కూడా ఉంటుంది. దానికి మరి ఒక రకంగా చెప్పాలంటే ఒక కమిటీ కూడా ఉంటుంది, 3 కమిటీ ఉంటుంది. ప్రధాన కార్యదర్శి, అట్లాగే డీజీపీ, ఇంకొకరు అంటే మన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ఈ 3-4 కమిటీ ఉంటుంది. వీళ్ళు ఏం చేయాలని మానిటర్ చేయాలి. ప్రతి సంవత్సరంలో 3 సార్లు 4 సార్లు అంటే 3 నెలలకు ఒకసారి ఈ ఫోన్ ట్యాపింగ్ సక్రమంగా జరుగుతుందా లేదా, దీన్ని ఉపయోగించుకొని ఇంకా వేరే చేస్తున్నారా, వీళ్ళ మీద చేస్తే వీళ్ళు ఏమైనా ఆధారాలు బయటపడ్డాయా అనేది రివ్యూ చేయాలి. రివ్యూ కమిటీ ఉంటుంది ఒకటి. ఇవంతా ఇంత ప్రాసెస్ ఉంటే కేవలం కేసీఆర్, కేటీఆర్ చెప్పినామని చేస్తామంటే తప్పక్క. ఇక్కడ జరిగింది అని చెప్తాను నేను. ఎవరు చెప్పినా, కేసీఆర్ చెప్పిండా, కేటీఆర్ చెప్పిండా, ఆఖరి హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయింది అంటున్నారు కదా. అంతెందుకు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సార్లు చెప్పారు కదా, నా ఫోన్ మాట్లాడకండి, నా ఫోన్ ట్యాప్ అవుతుంది, మీరు దయచేసి నా దగ్గరకు వచ్చి స్వయంగా కలిసి మాట్లాడండి, నేను చెప్పుకున్నా అన్నాడు కదా. రఘునందన్ రావు ఏమంటున్నాడు, నా ఫోన్ ట్యాప్ అయిందని. బండి సంజయ్ ఏమంటున్నాడు, నా ఫోన్ ట్యాప్ అయింది అంటున్నాడు. మరి వాళ్ళు ఎందుకు పిలపలే? చాలా మంది కదా మంత్రుల ఫోన్లు, ఆఖరికి జడ్జీలు
వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అంటున్నారు. ఇక్కడ ఏముంటుంది అంటే మీరు అక్కడ లిస్టు పంపేటప్పుడు వీళ్ళందరూ మావోయిస్టులను లేకుంటే వీళ్ళందరూ మతతత్వ తీవ్రవాదులను పంపింది అనుకోండి, కేంద్ర ప్రభుత్వం విజ్ఞత ఏం చేసింది? లిస్ట్ ఒకటి ఉంటుంది కదా. నేను స్పష్టంగా చెప్తున్నా, ఈ కేసులో అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఏ లిస్టు టాప్ అయింది ఎవరు బయట పెట్టండి, నష్టం ఏముంది? సీటు బయట పెట్టాలి. మరి పలానా 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 పేర్లు ఉన్నాయి, ఈ పేర్లు ట్యాప్ అయినాయి. దీనికి అనుమతి ఇచ్చింది ఎవడు? కేంద్ర ప్రభుత్వం కదా. వాళ్ళు ఇచ్చుంటే ఇంకా తప్పు కదా. ఒకవేళ వీళ్ళందరి ఫోన్ ట్యాప్ అయినాయి అనుకుందాం, ఈ లిస్ట్ అక్కడికి పోయిన తర్వాత లీగల్ ట్యాపింగ్ వాళ్ళకి అనుమతి ఇచ్చినా లేదా? అయితే ఏమైందంటే అనుమతి ఇచ్చిన కొన్ని ఫోన్ నెంబర్లు, వీళ్ళు అనుమతి ఇవ్వనివి వందలాది ఫోన్ నెంబర్లు, వేలాది ఫోన్ నెంబర్లు, సుమారు 5,000 మంది ట్యాప్ అయినాయి అంటున్నారు. సెలబ్రిటీస్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అట్లానే మన జడ్జీలు, లేకుంటే రాజకీయ వాళ్ళ బీఆర్ఎస్ నాయకులే కూడా అంటున్నారు. హరీష్ రావు అంటే ఆయన అంతకని కీలకమైన వ్యక్తి ఎవరున్నారు? కేసీఆర్, కేటీఆర్ తర్వాత అయితే ఆయనది కూడా అంటున్నారు. కనుక స్వామి కార్యం స్వకార్యం రెండు చేసిండ్రు. ఒకటేమో వాళ్ళు చేసిండ్రు, రెండోది వీళ్ళు ఏం చేశారు అంటే 4 వీడికి అనుమతిస్తే 4 బయటికి చేసిండ్రు. అంటే ఇసంత రమ్మంటే ఇల్లంత నాది అని సామెత ఉన్నది. అట్లానే మీరు కొన్నిటికి అనుమతి ఇచ్చారు, అనుమతి ఇవ్వండి కూడా వీళ్ళు చేసిన ప్రయత్నం చేసిండ్రు. చాలా దుర్మార్గంగా లంచాలు వసూలు చేసిండ్రు, డబ్బులు వసూలు చేసిండ్రు. ఆఖరికి పోలీస్ వ్యాన్లలో 2000 మనకు మునుగోడు ఉప ఎన్నికప్పుడైతే పోలీస్ వ్యాన్లలో డబ్బులు పోతే అడిగేవాళ్ళు లేడు, వాళ్ళ ప్రతిపక్ష డబ్బులు పట్టుకున్నారు. ఇవన్నీ జరిగినాయి కదా. కానీ ఇక్కడ ఏమైతే కీలకమైందంటే ఆదేశాలు ఇచ్చినవాడు బయటపడు అంటున్నాడు. కేసీఆర్ గారు ఉదాహరణ మాట్లాడిన అనుకుందాం, మాట్లాడి రికార్డు చేస్తే తప్ప బయటపడదు కదా. చేసే ఈ పలానా హరీష్ రావు ఫోన్ జాబ్ చేయి, రేవంత్ రెడ్డి చేయి, బండి సంజయ్ చేయి, లేకుంటే ఈటల రాజేందర్ చేయి అనేది అన్నాడు కదా. అన్నాడు అనుకోండి, అంటే బయటపడుతుంది కదా రికార్డ్ అయి ఉంటే. కానీ ఇప్పుడు ఈయనేమంటున్నాడంటే మహేందర్ రెడ్డి పేరే చెప్పినట్టు గుర్తొస్తుంది నాకు. ఎందుకంటే నిన్న ఏమన్నాడు, ఒకటి మీరు పెన్ డ్రైవ్ తీసుకొని ముందర పెట్టి పెన్ డ్రైవ్ లో సాక్ష్యాలు ముందర పెట్టుకుంటూ మీరు చేసిన పని ఇది, మీరు ఎంత ధ్వంసం చేసి ఇక్కడ దొరికింది మీరు అని చెప్తే అప్రూవర్ గా మారుతుందని నేను అనుకుంటున్నాను. అంటే అప్రూవర్ మారాలంటే ఏంది? రాజకీయ కక్ష తీర్చుకోవడానికి కేసీఆర్ కేటీఆర్ పేరు చెప్పిస్తారు, ఈయన గ్యారంటీ చెప్పిస్తారు. దానికి ఆధారాలు ఉండకపోతే ఏం చేయలేరు. మీరు అన్న చివరికి అరెస్టులు అవుతాయి అంటున్నారు కదా, అరెస్టులు చేయడానికి కూడా చాలా ఒట్టిగానే అవకాశం లేదు. నోటీస్ పంపాలి. సిట్టు ఇప్పుడు కేవలం ఆధారాలు సేకరిస్తుంది రహీం గారు, కోర్టు కాదు. రైట్, ఓకే, రైట్. రామారావు గారు చక్కటి ఆధారాలు సేకరించాలి, చేయాల్సిన అవసరం ఉన్నది. రైట్, చక్కటి విశ్లేషణ అందిస్తుంది. ధన్యవాదాలండి రామ.